హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో దసరా అయిపోయింది. ఇంకా మా జైకి అయితే స్కూల్ ఎస్టర్డే ఫ్రైడే నుంచి రీఓపెన్ అయింది, కానీ ఎస్టర్డే అయితే పంపించడానికి అవ్వలేదు. మార్నింగ్ టెంపుల్ నుంచి రానప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా జై కూడా ఇంకా పడుకొని లెగలేని వల్ల ఇంకా పంపించలేదు. ఇంకా ఈరోజు అయితే మా జైకి స్కూల్కి పంపించేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ 1 వీక్ అయితే లీవ్ అయితే పెట్టాలి. మా తమ్ముడు మ్యారేజ్ అనమాట. మార్నింగ్ లెగ్సి మా జై అయితే రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు. ఇంకా జైకి అయితే వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తారు. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా దసరాకి అయితే 10 days అయితే ఫాస్టింగ్ ఉన్నాము, నేను మా అవి. ఇంకా మా జైకి కూడా స్కూల్ హాలిడే ఉన్న వల్ల ఇంకా మా జై ఇంట్లోనే ఉండాలి. సో ఇంకా బ్లాగ్స్ అయితే ఏమీ చేయలేదు టైం లేక, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి రావడం, మళ్ళీ ఇంట్లో పూజ అలా టైం సరిపోయింది. ఇంకా మా జై ఈ పెన్సిల్కి అయితే ఆల్తాకి తెలుగులోని పరాని అంటారు కదా, సో దాంట్లోనైతే ముంచేసి ఇలా పెన్సిల్కి కలరే చేంజ్ చేసాడు. ఆల్తా కన్యాపూజన రోజు నేను అమ్మాయిలకి పిలిచాను కదా, సో వాళ్ళకి పెట్టడానికి ఆల్తా తీసాను. సో అది నేను మా జైకి కనిపించదు అనేది వేరే ప్లేస్లో పెట్టాను, కానీ ఎలా చూసాడో తెలీదు. ఇంకా పెన్సిల్లో ముంచేసి వాల్ మీద, బెడ్షీట్ మీద అలా అయితే మొత్తం అంతా రాసాడు మా జై. ఆల్తా అంతా ఇంకా చేసాడు పరాని మొత్తం బెడ్షీట్ మీద అలా ఇలా అనేసి. ఇంకా నేనైతే నవరాత్రికి టైం లేక అయితే కన్యాపూజన్ అలాంటి బ్లాగ్స్ అయితే ఏమీ చేయలేదు. కన్యాపూజన్ది అయితే ఒకటి షార్ట్స్ చేసి ఇంకా పెట్టాను, బ్లాగ్ లాగా అయితే చేయలేదు టైం లేక. ఇంకా ఫాస్టింగ్ కూడా కదా, సో చాలా వీక్గా కూడా ఉండాలి. ఇంకా ఈరోజు కూడా ఇంకా మా జై స్కూల్కి పంపించాలనేసి మార్నింగ్ బేగా లెగవాలనుకున్నాను. బట్ 10 days నుంచి అయితే మాకు సరిగా నిద్రలేదు, ఎందుకంటే మిడ్నైట్ టెంపుల్ నుంచి రావడం. లాస్ట్ డే అయితే మార్నింగ్ 4 అయింది టెంపుల్ నుంచి వచ్చినప్పటికి. దసరా అయిన నెక్స్ట్ డే మార్నింగ్ 4కి వచ్చాము టెంపుల్ నుంచి. ఇంకా ఆ రోజైతే మా జైకి స్కూల్ యాబ్సెంట్ కూడా అయిపోయింది, ఫ్రైడే నుంచి రీఓపెన్ అయింది. ఇంకా ఆ రోజు అప్పటికి నేను లెగ్సి ఇంకా మా జైకి చాలా ట్రై చేశాను, బట్ మా జై అయితే అసలు లెగలేదు. సో అందుకే మా జై అయితే స్కూల్ యాబ్సెంట్ అయింది ఫ్రైడే. సో ఇంకా ఈరోజు సాటర్డే, సో ఈరోజు అయితే ఏదో ఒకలాగా స్కూల్కి పంపించాలనేసి ఇంకా నేను లెగ్సాను. 6:30 ఇలా అయిపోయింది అప్పటికే. సో మా హబీ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లోనే ఏదో ఒక పని కూడా. సో అలాగే ఇంకా మా జై లెగ్సిన తర్వాత మా హబీయే ఇంకా మా జైకి స్నానం చేసి ఇంకా రెడీ చేసేస్తే ఇంకా నేను కూడా ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అవన్నీ మా జై కోసం ప్రిపేర్ చేసాను. యాక్చువల్లీ ఎస్టర్డే అయితే నాకు జై చెప్పాడు అనమాట, నెక్స్ట్ డే నాకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు పునుకులు కావాలి బ్రేక్ఫాస్ట్లోనంటే, ఇంకా మా జై కోసం అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ పునుకులు అయితే చేసాను. నైటే పప్పు నానబెట్టాను. ఇంకా స్నాక్స్లో కూడా నాకు అదే కావాలి టిఫిన్లో పెట్టమంటే ఇంకా అదే టిఫిన్లో కూడా పెట్టాను మా జైకి. ఇంకా అప్పుడు మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లోని వర్క్ అంతా ఇంకా ఇప్పుడు చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే జస్ట్ లెక్చర్ వెంటనే బయట వర్క్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసాను, మా జైకి స్కూల్కి లేట్ అవ్వకూడదు అనేసి. ఇంకా మా జై అయితే ఇంకా అప్పుడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఆరాంగా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకొని పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఎందుకంటే మా హబీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి తను కూడా వెళ్ళిపోయారు ఇంకా జైకి తీసుకొని, ఇంకా డైరెక్ట్ తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. మా జైకి స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఈరోజు మాకు బయట ఫంక్షన్ ఉంది, సో ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయక్కర్లేదు. ఇంకా ఈరోజు ఏమవుతుందో తెలీదు. మార్నింగ్ నేను మా జై స్వెట్స్ ఇలాగే జస్ట్ అలా ట్రై చేస్తే ఈ స్వెట్స్ కొంచెం బ్రేక్ అయింది. తర్వాత ఇంకప్పుడు మా జై టాయ్స్ అన్నీ తీసి పెడుతుంటే సడన్గా ఈ కార్ కింద పడేసి ఇంకా పైన ప్లాస్టిక్ వచ్చేసింది. సో ఏదో ఒకలాగా ప్లాస్టిక్ అన్నీ సెట్ అయితే చేస్తాను, కానీ ఆన్ అవుతుందో లేదో తెలియదు. బ్యాటరీ వేసిన తర్వాత చూడాలి ఆన్ అవుతుందో లేదో. ఇంకా ఇప్పుడు అయితే ఇలాగే పెట్టేశాను, చూడలేదు కూడా బ్యాటరీ పెట్టేసి, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. ఇంకా ఇంట్లోని వర్క్ అంతా అయితే చాలా ఉంది ఇప్పటికి. ఇంకా బట్టలన్నీ వాష్ చేయాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ కూడా అవ్వాలి. సో అందుకే అని ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను.
యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ బేగా లెగ్సి ఇంట్లోని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఎలాగో మా జై అయితే ఈ స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అనేసి. బట్ ఈరోజైతే ఇప్పుడు వరకు ఇంకా వర్క్ కూడా ఏమీ అవ్వలేదు నాది. యాక్చువల్లీ ఒక్కొక్కసారి అనుకుంటాం కి బేగా వర్క్ చేసుకొని ఇంకా మిగతా ఏదైనా వేరే పనులు ఉంటే అది చూసుకుందాం అనేది, కానీ ఆ రోజే ఇంకా లేట్ అయిపోతుంది. సేమ్ ఇంకా ఈరోజు అయితే నాతోనే అలాగే అయింది. ఇంకా ఇప్పుడు ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా తమ్ముడు మ్యారేజ్ డేట్ కూడా ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు వరకు అయితే షాపింగ్ అయితే నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు వరకు మా జై కోసము కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను. నవరాత్రికి మేము టెంపుల్కి వెళ్ళి వాళ్ళమి. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అలా మార్కెట్కి వెళ్ళి ఇంకా మా జై కోసం అయితే తీసుకున్నాము. సో అలా మా జై కోసం అయితే 2-3 డేస్ అలా మార్కెట్కి తిరిగితే అప్పుడు మా జై కోసం అయితే అయింది కంప్లీట్ షాపింగ్ మా జైది. ఎందుకంటే మేము మార్కెట్కి వెళ్ళినప్పటికే 9-9:30 షాపింగ్ మాల్ క్లోజింగ్ టైంకి వెళ్ళి వాళ్ళమి. సో అలా అందుకే అని ఇంకా నేను నా కోసం ఏదైనా డ్రెస్సెస్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే నాకైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అందుకే అని ఆ క్లోజింగ్ టైంలోనే అయితే, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చూపించరు కూడా ఆ టైంలోని. సో అందుకే అని నేనైతే ఇంకా ఇప్పుడు వరకు ఏం తీసుకోలేదు, ఇంకా మా అవి కూడా తీసుకోలేదు. సో ఇంకా ఈరోజు అయితే వెళ్దాం అనుకుంటున్నాము షాపింగ్కి. సో ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్నానం చేసి వచ్చి ఇంకా పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. పూజ రూమ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ సామాన్లు అంతా వాష్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పూజ సామాన్లు కూడా ఇంకా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ చేసాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. తర్వాత ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అవ్వాలి గైస్. సో గైస్, మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా చేయండి. నా దగ్గర అయితే న్యూ శారీస్ ఎన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు వరకు 1 టైం కూడా కట్టుకోలేదు. ఆ శారీస్ అయితే కనీసం ఒక 4-5 శారీస్ ఉన్నాయి న్యూది. ఇంకా నేనైతే షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, అన్నీ ఉన్నాయి. నాకు మ్యారేజ్ అన్నిటికీ సరిపోతుంది. బట్ అప్పటికి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో అందుకే అని ఇంకా వెళ్తాము. ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ మార్కెట్కి. నేను శారీస్ ఎక్కువగా కట్టుకోను కదా, సో అందుకే నా దగ్గర అయితే చాలా శారీస్ వరలక్ష్మి పూజకి సంక్రాంతికి తీసుకున్న శారీస్ అయితే అలాగే ఉంటాయి గైస్. సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోని పునుకులు చేసానని చెప్పాను కదా. సో ఇంకా పునుకులతో 2 చట్నీ చేసాను. ఒకటి స్పైసీగా, ఇంకొకటి స్పైసీ లేదు. ఎందుకంటే ఆ చట్నీ నేను మా జై కోసము చేశాను, రోస్టెడ్ చనా దాల్ది. సో గైస్, బాయ్ బాయ్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.